జై శ్రీదత్త, జై గురుదత్త. మొగల్చెర్ల అవధూత శ్రీ దత్తాత్రేయ స్వామివారి చరిత్రను తెలుసుకుంటున్నాము. ఆశ్రమ వాసానికి సన్నాహాల గురించి ఈరోజు మనం 15వ రోజు భాగంలో తెలుసుకుందాము. దత్తని అనుగ్రహంగా మనకు ఈరోజు చెప్పుకుందాము. శ్రీ స్వామివారు ఆశ్రమ వాసానికి సంసిద్ధులవుతున్నారని తెలుసుకున్నాము. శ్రీధర్రావు ప్రభావతి గారు మనసులో ఇంకా సందేహాలు తొలగిపోలేదు. శ్రీధర్రావు గారు మాలకొండకు తరచూ వెళ్తూనే ఉన్న ప్రభావతి గారు మాత్రం ఆయనతో కలిసి ఇంతకు ముందులా మాలకొండకు వెళ్ళటం లేదు. ప్రభావతి గారి మనసులో ఇద్దరము వెళ్ళి స్వామివారి దర్శనం చేసుకుంటే ఆయన ఆశ్రమం కోసం స్థలం కావాలని పట్టుబడతాడేమో, తప్పించుకోలేక స్థలం విషయంలో వాగ్దానం చేసి స్థలం ఆయనకు ధారపోస్తే ఆయన ఒక సాధారణ జీవనానికి అలవాటు పడి ఇప్పుడున్న ఉన్నత స్థితి నుంచి దిగజారిపోతాడేమో. మాలకొండ మీదున్నటువంటి ఆ పార్వతీదేవి మఠాన్ని బాగు చేయించి ఇద్దామంటే ఆ పని పెట్టుకోవద్దని చెప్తున్నారు. ఈ సంకట స్థితి నుంచి బయటపడేదెలాగా అని 1,00,000 ఆలోచనలతో సతమతమవుతున్నారు. శ్రీధర్రావు గారు కూడా ఎటూ తేల్చుకోలేక ఉన్నారు. ఈ లోపల కందుకూరు రచయిత్రుల సంఘం వారి ఆధ్వర్యంలో మాలకొండ మీద ఒక కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఆ సంఘానికి శ్రీధర్రావు గారే ప్రెసిడెంటు. వైస్ ప్రెసిడెంట్గా శ్రీ రేవూరి అనంత పద్మనాభ గారు, కవి పండితులు, అష్టావధాని, కడప ఆకాశవాణి కేంద్రానికి డైరెక్ట్గా పనిచేసి ప్రస్తుతం విశ్రాంతి తీసుకుంటున్నటువంటి వ్యక్తి ఉండేవారు. ప్రఖ్యాత సంస్కృత పండితులు శ్రీ వికాల శేష ఆచార్యులు గారిని, వారి ధర్మపత్ని శ్రీ దేవమ్మ గారులని సన్మానించాలని తీర్మానం చేసి ఆ వృద్ధ దంపతులను మాలకొండకు తీసుకువచ్చారు. వారిని ఘనంగా సన్మానించిన తర్వాత భక్తిపూర్వకంగా ప్రభావతి, శ్రీధర్రావు గారు శ్రీ శేష ఆచార్యులు, శ్రీ దేవమ్మ గార్ల కాళ్ళకి నమస్కారం చేశారు. శ్రీ దేవమ్మ గారు నిండు మనసుతో శీఘ్రమేవ సుపుత్ర ప్రాప్తిరస్తు అని దీవించారు. శ్రీధర్రావు దంపతులు, అక్కడున్న మిగిలిన సభికులు, కవులు, రచయిత్రులు, పండితులు, దేవాలయ సిబ్బంది అందరూ ఆశ్చర్యపోయారు. కారణం, శ్రీధర్రావు గారు ప్రభావతి గార్లకి 3 పిల్లలు, హై స్కూల్ చదువుల్లో ఉన్నారు. పైగా ఆవిడ పిల్లలు పుట్టకుండా ఆపరేషన్ చేయించుకున్నారు. ఈ మహాసాధ్వి కొండంత మాలకొండ స్వామి సన్నిధానంలో నిండు మనసుతో పెద్దగా దీవించింది. శ్రీధర్రావు ప్రభావతి గారు ముఖాముఖీలు చూసుకోవటం, ఇతరులు కూడా ఆశ్చర్యంగా చూడటం గమనించిన శ్రీ దేవమ్మ గారు ప్రభావతి గారిని పక్కకు పిలిచి, అమ్మాయి, నా దీవెనలో ఏమన్నా పొరపాటు ఉందా తల్లి? నాకెలాగో సంతాన యోగం లేదు, మీకు కూడా పిల్లలు లేరేమోనని భావించి అలా దీవించాను అన్నారు. ప్రభావతి గారు ఆవిడికి విషయం అంతా చెప్పి, ఆ మాల్యాద్రి నరసింహుడి సన్నిధానంలో మీరు దీవించారు, మీ వాకు వృద్ధా పోదు, ఆ స్వామి లీల ఎలా ఉందో, ఎలా మలిస్తే అలా జరుగుతుంది అన్నారు. ఆ తర్వాత ప్రభావతి, శ్రీధర్రావు గారు వచ్చిన వారందరికీ భోజనాలు పెట్టించి సగర్వంగా సాగనంపి శ్రీ స్వామివారి దర్శనం కొరకు పార్వతీదేవి మఠం వద్దకు వెళ్ళారు. అంతకు ముందు రోజు శ్రీధర్రావు గారి అన్నయ్య గారు కూతురు కుమారి చెప్పిన ఉదాంతమంతా విని శ్రీ స్వామివారికి ఒక జింక చర్మాన్ని పంపారు. అలాగే ప్రభావతి గారి నాన్నగారు కూడా వచ్చి ఉన్నారు. వారిని కూడా తోడ్కొని జింక చర్మాన్ని తీసుకొని శ్రీ స్వామివారి వద్దకు చేరారు. శ్రీ స్వామివారు ప్రశాంతంగా పార్వతీదేవి పాదాల వద్ద కూర్చొని ఉన్నారు. వీళ్ళను చూడగానే దగ్గరకు వచ్చి
ప్రభావతి గారి నాన్నగారిని ఎంతో ఆప్యాయంగా పలకరించి మీరు నమ్మిన వైష్ణవ భక్తినే కొనసాగించండి అని చెప్పారు. అంత ప్రశాంతంగా ఉన్న స్వామివారు హఠాత్తుగా శ్రీధర్రావు గారి దంపతుల వైపు తిరిగి తీక్షణంగా చూస్తూ, మీకు నేను ఇంతకు ముందే చెప్పి ఉన్నాను శ్రీధర్రావు గారు, ఈ అమ్మగారి ఆలయానికి మరమ్మతులు చేసి సహజంగా రాతిలో ఏర్పడ్డ ఈ మందిరానికి హంగులు ఏర్పరిచి ఉన్న పవిత్రతను పోగొట్టకండి. నాకు వచ్చింది దైవ ఆజ్ఞ, దానిని నేను అతిక్రమించలేను. మీరు లేనిపోని శంకాలు పెట్టుకోకండి, స్థల నిర్ణయం చెయ్యండి, మీకు మేలు జరుగుతుంది అన్నారు. సాక్షాత్ ఆ లక్ష్మీ నరసింహుడే కోపంతో ఆజ్ఞాపించినట్లు ఇద్దరూ అనుభూతి చెందారు. వారి మనసులోని భయాలన్నీ ఆ నిమిషంలోనే తొలగిపోయాయి. సరే స్వామి, మా పొలమే 2 ప్రదేశాలలో ఉన్నది. మీరు వచ్చి చూసి ఏది కావాలో నిర్ణయిస్తే దానినే మీరు కోరుకున్నంత ఇస్తాము. మీ తపోసాధన మా వంతు సహకారం అందించి మా జీవితాలు ధన్యం చేసుకుంటాము అన్నారు శ్రీధర్రావు గారు. శ్రీ స్వామివారు చెయ్యెత్తి ఆశీర్వదించారు. తిరిగి మొగిల్చెర్లకు ఆ దంపతులు చేరారు. విక్రాల శ్రీదేవమ్మ గారి ఆశీర్వాదము, శ్రీ స్వామివారి ఆజ్ఞ రెండూ ఆ దంపతుల మదిలో సుడులు తిరుగుతూనే ఉన్నాయి. ఆశ్రమ స్థల నిర్ణయం రేపటి భాగంలో తెలుసుకుందాము. అందరూ దత్తాత్రేయ స్వామికి భక్తులు, ఆయన కృపకు అందరూ పాత్రులు.